ఇది చాలా కామన్ ప్రాబ్లమ్. ఇట్స్ ఆల్మోస్ట్ మై నేను ఓపీడీలో కూర్చుంటే ఎవ్రీ సెకండ్ పేషెంట్ విల్ బి విత్ డయేరియా అండి. అంత కామన్ అది. ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్. మెయిన్లీ ఇది ఫుడ్ కంటామినేషన్ వల్లనే అయితది. అంటే ఫుడ్ సేఫ్టీ సరిగ్గా చూసుకోలేదు, బయట ఫుడ్ ఎక్కువ తిన్నారు, లేకపోతే ఇంట్లో కూడా హ్యాండ్ వాషింగ్ చేసుకోకుండా ఫుడ్ తిన్నారు అంటే యూ కెన్ గెట్ డయేరియా. కాజెస్ చూడండి, మోస్ట్లీ డయేరియా స్ప్రెడ్ త్రూ ఫీకో ఓరల్ రూట్. అంటే సపోజ్ పేషెంట్ ఏ ఇస్ ఇన్ఫెక్టెడ్, ఇన్ఫెక్షన్ కంటైనింగ్ బ్యాక్టీరియా ఈ పేషెంట్ స్టూల్ లో మోషన్ లో ఉంటాయి. ఈ మోషన్ వెళ్ళి డ్రింకింగ్ వాటర్ ని కంటామినేట్ చేస్తుంది. డ్రింకింగ్ వాటర్ కంటామినేషన్ వల్ల ఒకవేళ సరిగ్గా డ్రింకింగ్ వాటర్ ది కేర్ తీసుకోలేదు, బాయిల్ చేయలేదు, ఫిల్టర్ చేయలేదు, అట్లానే తాగేశారు ట్యాప్ వాటర్, లేదంటే బయట నుంచి ఫుడ్ తిన్నారు, అక్కడ సరిగ్గా వాళ్ళు కంటామినేషన్ ది కేర్ తీసుకోలేదు అంటే కూడా డైరియా ట్రాన్స్మిట్ అవుతుంది. సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకొని వాళ్ళు ప్రిపేర్ చేయలేదు ఫుడ్ అండ్ యూ హ్యావ్ కన్జ్యూమ్ ద ఫుడ్, పిల్లలకి ఆ ఫుడ్ పెట్టేశారు అంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సిమ్టమ్స్ వామిటింగ్స్, ఫీవర్, కడుపు నొప్పి, లూజ్ మోషన్స్ ఇవే ఉంటాయి. అంటే అన్ని ఉండాలి అని కంపల్సరీ కాదు. కొంతమంది పిల్లలకి ఓన్లీ వామిటింగ్స్ రావచ్చు స్టార్టింగ్ లో, తర్వాత కొంతమంది పిల్లలకి ఓన్లీ స్టమక్ పెయిన్, కొంతమంది పిల్లలకి ఓన్లీ లూజ్ మోషన్స్, అప్పుడప్పుడు ఓన్లీ ఫీవర్, లూజ్ మోషన్స్, ఎనీ కాంబినేషన్ ఆఫ్ దీస్ సిమ్టమ్స్ ఉండొచ్చు. నంబర్ 1 కాంప్లికేషన్ డయేరియాది డీహైడ్రేషన్ అండి. ఎందుకంటే డయేరియాలో పిల్లలకి వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు పేరెంట్స్ చాలా స్ట్రెస్ తీసుకుంటారు, టెన్షన్ తీసుకుంటారు, ఈ మెడిసిన్ వాడతారు, ఆ యాంటీబయాటిక్ వేస్తారు, కానీ దే డోంట్ డూ ద నంబర్ 1 ఇంపార్టెంట్ థింగ్, అది ఓఆర్ఎస్. దే ఫర్గెట్ గివింగ్ ఓఆర్ఎస్. డీహైడ్రేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ తెచ్చి ఓ లీటర్ నీళ్ళలో కలిపి అది ప్రతిసారి వామిటింగ్ చేసినప్పుడు, మోషన్ చేసినప్పుడు ఒక కప్ ఆర్ 1 గ్లాస్ ఆఫ్ ఓఆర్ఎస్ ఇస్తే చైల్డ్ విల్ బి అవుట్ ఆఫ్ డేంజర్. కానీ ఇది ఇగ్నోర్ చేసి చాలా టాబ్లెట్స్, సిరప్స్ వేస్తుంటారు. బట్ దట్ ఇస్ సెకండరీ. బట్ నంబర్ 1 కాంప్లికేషన్ ఇస్ డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ వల్ల ఏమైతుందంటే కిడ్నీస్ పైన భారం పడుతుంది. వెన్ బ్లడ్ లో నుంచి వాటర్ వెళ్ళిపోయింది అనుకుంటే కిడ్నీస్ కి సరిగ్గా బ్లడ్ సప్లై రాదు, దానివల్ల కిడ్నీ ఇంజురీ అవ్వచ్చు, డయాలిసిస్ రిక్వైర్మెంట్ కి రావచ్చు పిల్లలు. సో డీహైడ్రేషన్ ఇస్ ద నంబర్ 1 కాంప్లికేషన్. దాని వల్లనే వేరే ఆర్గన్స్ కాంప్లికేషన్స్ లోకి వెళ్తాయి మన చైల్డ్ ఇస్ హ్యావింగ్ డయేరియా. డాక్టర్ దగ్గరికి ఎనీ టైం ఏమైనా డిహైడ్రేషన్ సైన్స్ అనిపిస్తే వెళ్ళాలి. డిహైడ్రేషన్ సైన్స్ ఐస్ లోపలికి అనిపిస్తున్నాయి, సంకెన్ ఐస్ ఉన్నాయి, టంగ్ నాలిక చాలా డ్రై అయిపోయింది, ఇంకా బేబీ చాలా సిక్ గా నీరసంగా అనిపిస్తుంది, లేవట్లేదు, ఏమీ తినట్లేదు, అన్ని వామిటింగ్ చేసేస్తుంది, యూరిన్ తక్కువ వస్తుంది అనుకుంటే డెఫినెట్లీ యూ షుడ్ గో యాజ్ అన్ ఎమర్జెన్సీ. అదర్వైజ్ ఒకవేళ యాక్టివ్ ఉంది బేబీ, కొంచెం లూజ్ మోషన్స్ అవుతున్నాయి, కొంచెం వామిటింగ్స్ అవుతున్నాయి అంటే ఇంట్లో ఓఆర్ఎస్ ఇచ్చి యూ కెన్ మేనేజ్. ట్రీట్మెంట్ లో ఒకవేళ ఫీవర్ లేదు, ఎక్కువ కడుపు నొప్పి లేదు, మోషన్ లో పస్ లేదు, బ్లడ్ లేదు అనుకుంటే నంబర్ 1 ట్రీట్మెంట్ ఇస్ ఓఆర్ఎస్. ప్రతిసారి మోషన్ చేసింది లేకపోతే వామిటింగ్ చేసింది బేబీ అంటే యూ హ్యావ్ టు గివ్ 1 కప్ ఆఫ్ ఓఆర్ఎస్. ఇంకా దాంతో పాటు ఇఫ్ నీడెడ్ వీ కెన్ యాడ్ సర్టెన్ ప్రోబయోటిక్స్, అంటే గుడ్ బ్యాక్టీరియా. కడుపులో బ్యాడ్ బ్యాక్టీరియా వెళ్ళిన వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవుతున్నాయి కదా. సో ఇఫ్ వి గివ్ దిస్ గుడ్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్, ఇవి వెళ్ళి ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని రీప్లేస్ చేసేసి కడుపులో లోపల ఉన్న ఇన్ఫెక్షన్ ని తక్కువ చేసేస్తాయి. ఒకవేళ ఫీవర్ ఎక్కువ ఉంది, మోషన్ లో బ్లడ్ వస్తుంది, పస్ వస్తుంది, డిహైడ్రేట్ అయిపోతుంది బేబీ అనుకుంటే అప్పుడు విల్ స్టార్ట్ అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్. దీంతో పాటు జింక్ సప్లిమెంటేషన్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ డయేరియా. జింక్ సప్లిమెంటేషన్ వల్ల డయేరియా అది డ్యూరేషన్ కూడా తక్కువ అవుతుంది, ఇంకా రికరెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ డయేరియా అంటే ఫ్యూచర్ ఎపిసోడ్స్ ఆఫ్ డయేరియా కూడా తక్కువ అవుతాయి. ఇంటి ఫుడ్ తినండి, హోమ్ కుక్ మీల్స్ ఆర్ బెస్ట్. హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయండి, ప్రతిసారి తినే ముందు హ్యాండ్ వాషింగ్, ఆఫ్టర్ యూజింగ్ ద వాష్రూమ్ హ్యాండ్ వాషింగ్ చేస్తే. వాటర్ హైజీన్ మెయింటైన్ చేయండి, హ్యావ్ అ వాటర్ ఫిల్టర్ ఎట్ హోమ్, లేదంటే బాయిల్డ్ వాటర్ తాగండి. ఇంకా ఫుడ్ లో ప్రోబయోటిక్స్ ఇంక్లూడ్ చేయండి, ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్. ప్రోబయోటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా కంటైనింగ్ ఫుడ్స్. ఇవి పెరుగన్నము, లేదంటే దోశ, ఇడ్లీ, ఫర్మెంటెడ్ ఫుడ్స్ కదా, దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా ఉన్న వల్ల మా ఇంటెస్టైన్ లో ఒక గుడ్ బ్యాక్టీరియల్ ఫ్లోరా మెయింటైన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ తొందరగా రాదు. సో ఈ ప్రాక్టీసెస్ చేసుకుంటే డయేరియా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి.